అందరికీ నమస్కారం. భారతదేశానికి పరిచయం అక్కర్లేని పేరు ఔరంగజేబు. ఔరంగజేబ్ అధికారం కోసము ఎన్ని దారుణాలు చేశాడో ఆల్రెడీ మనం వీడియోస్లో చెప్పుకొనున్నాము. అతని కుమార్తె జైబున్నీసా గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అతనికి ఇష్టమైన కుమార్తె ఈ జైబున్నీసా. కానీ ఆమెను కూడా 20 సంవత్సరాల పాటు జైల్లో ఉంచి అక్కడే మరణించేలాగా చేశాడు ఈ ఔరంగజేబు. అధికారం కోసం ఔరంగజేబు తన సోదరులను చంపాడు. దారా షికోను ఎలా చంపాడు అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. అదేవిధంగా తండ్రి అయిన షాజహాన్ని జైల్లో పెట్టాడు. హిందువులపై జిజియా పన్ను విధించాడు. దేవాలయాలను ధ్వంసం చేశాడు. సాధువులను హింసించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఔరంగజేబు పూర్తి పేరు అబ్దుల్ ముజఫర్ ముహిద్దీన్ ఔరంగజేబ్ అలంగీర్. ఇతను మొఘల్ సామ్రాజ్యానికి 6వ పాలకుడు. ఔరంగజేబు పెద్ద కుమార్తె ఈ జైబున్నీసా బేగం. ఈమె తల్లి పేరు దిల్రాస్ బాను బేగం. ఔరంగజేబు మొదటి భార్య సంతానం అన్నమాట. ఈమె అంటే ఔరంగజేబుకి ఎక్కడ లేని ఇష్టం, అమితమైన ప్రేమ. చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు. ఎంతలా అంటే ఔరంగజేబు ఒక శిక్ష వేశాడు అని అంటే అది ఖచ్చితంగా అమలు అయి తీరుతుంది. కానీ జైబున్నీసా బేగం గాన ఆ తండ్రిని బతిమాలి అతన్ని వదిలేయండి అని అంటే మాత్రము అతను క్షమించేవాడు అనేసి చెబుతారు. ఈ జైబున్నీసా బేగము 1638 ఫిబ్రవరి 15న జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువు పైన బాగా ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. అరబిక్ అండ్ పర్షియన్ పైన బాగా పట్టు సాధించారు. చిన్న వయసులోనే హఫీజ్ అంటే ఖురాన్ కూడా బాగా నేర్చుకున్నారు. ఔరంగజేబుకి ఈమంటే చాలా ఇష్టం. కానీ కొంతకాలం తర్వాత కొంచెం ఆమెకి వయసు వచ్చిన తర్వాత ఈ సూఫీ సాహిత్యము, కవితలు రాయడం వీటిపైన ఆమె ఆసక్తి పెంచుకున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఔరంగజేబు అన్న దారా షికోలాగా. దారా షికోని ఎందుకు చంపాడు, ఎలా చంపాడు, ఎంత క్రూరమైన పనులు చేశాడు ఔరంగజేబు అనేది ఇక్కడ మీకు తమ్నైల్ కనపడుతోంది కదా, ఆ వీడియోలో ఉంటుంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఈ జైబున్నీసా బేగం ఎప్పుడైతే ఈ కవితలు ఇవన్నీ రాయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఔరంగజేబుకి ఆమె పైన కొంచెం కోపం, అసంతృప్తి పెరుగుతూ వచ్చాయి. ఈమె పర్షియన్ అండ్ అరబిక్ సాహిత్యంలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఈమె తెలివైన కవయిత్రే కాకుండా ఆమె కవితలను ముఖ్ఫీ అంటే రహస్యం అనే మారు పేరుతో ఆమె రాసేవాళ్ళు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఔరంగజేబుకి తన కుమార్తె మీద ఉన్న ప్రేమకి గుర్తుగా ఈ ఒక విషయం చెప్తాను. జాదునాథ్ సర్కార్ గారు రాసిన ఔరంగజేబ్ చరిత్ర అనే బుక్లో వాల్యూమ్ 1లో ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఆమెకు నేర్పించిన అందుకు ఆమెకు అంటే ఎవరైతే నేర్పించారో ఆ గురువు గారు హఫీజా మరియంకు అంటే ఆమె తెలివితేటలకి ఈమెకి నేర్పించిన దానికి వాటన్నిటినీ మెచ్చుకుంటూ 30,000 బంగారు టంకాలను ఆమెకి అదనంగా బహుమతిగా ఇచ్చారట. టంకాలు అని అంటే అప్పట్లో కరెన్సీ లాగా అనమాట. 30,000 బంగారు టంకాలని ఇచ్చారు అని అంటే మీరే ఆమె మీద ఎంత ప్రేమ ఉంటుందో ఔరంగజేబుకి గుర్తించవచ్చు. కానీ ఎప్పుడైతే జైబున్నీసా బేగం కవిత్వం పట్ల ఇష్టం పెంచుకున్నారో అదే ఆమె అభిరుచిగా మార్చుకొని ముఖ్ఫీ అనే పేరుతో అంటే మారు పేరుతో పర్షియన్ భాషలో కవిత్వాలు ఇవన్నీ రాయడం స్టార్ట్ చేశారు. అది తెలుసుకున్న తర్వాత ఔరంగజేబుకి ఆమె పైన కోపం స్టార్ట్ అయింది. అదే కాకుండా ఒక సమయంలో 1562లో ఔరంగజేబు అనారోగ్యం కారణంగా ఆయన కుటుంబం మొత్తం కూడా లాహోర్కి వెళ్ళారు. అప్పుడు అక్కడ గవర్నర్ అఖిల్ ఖాన్ ఉండేవాళ్ళు. అంటే అతను కూడా ఒక కవి అనమాట. కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఔరంగజేబుకి మళ్ళీ ఆగ్రహం పెరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఢిల్లీకి తిరిగి వచ్చేసారు. అప్పుడు డక్కన్లో మరాఠాల యుద్ధం ప్రారంభమైంది. ఔరంగజేబుకి ఇష్టమైన పిల్లల్లో మరొకరైన యువరాజు మహమ్మద్ అక్బర్ తన తండ్రితో సంబంధాలను తెంచుకొని తిరుగుబాటు చేశాడు. తన తమ్ముడి పైన ఈ జైబున్నీసాకి చాలా ప్రేమ ఉండేది. 1681 ప్రాంతంలో అతనికి లేఖలు కూడా రాసేవాళ్ళు. అది తెలుసుకున్న ఔరంగజేబు ఈమె పైన అపనమ్మకాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెని సలీంగర్ కోటలో బంధించాడు. దానికి ముందు కూడా ఇంకొన్ని పరిణామాలు జరిగాయి. అంటే ఆమె మరణించే వరకు కూడా ఆ జైల్లోనే ఉంటుంది, మరణించిన తర్వాతే ఆ శిక్ష రద్దవుతుంది అనేసి ఆజ్ఞ వేశాడు. ఔరంగజేబు ఎప్పుడు కూడా యువరాణిని తనకి ఇష్టమైనదిగానే భావించేవాడు. అయినప్పటికీ కూడా అక్బర్తో ఆమె సంబంధాలని నెరపడం వల్ల ఆమెను జీవితకాలం జైలులో పెట్టడమే కాకుండా ఆమె పేరు మీద వచ్చిన అన్ని లెటర్స్ను కూడా అదేవిధంగా గ్రాంట్స్ ఏదైనా వస్తే కూడా వాటి జీతాలను కానీ అన్నిటిని కూడా రద్దు చేసేవాడు. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ మీకు చెప్పాలి. ఏదైతే సలీంగర్ కోట ఉందో ఈ జైబున్నీసాని బంధించి ఉంచారో అదే కోటలోనే అప్పట్లో ఈ ఔరంగజేబు సోదరులను మురాద్ బక్ష్ అదేవిధంగా దారా షికోలని అదే జైల్లో ఉంచి చంపించాడు ఈ ఔరంగజేబు. ఎప్పుడైతే ఈ జైబున్నీసాని
బయట ప్రపంచానికి దూరంగా ఉంచితే ఆమె కథ మసకబారిపోతుంది అనేసి ఔరంగజేబు భావించాడు. కానీ జైబున్నీసా జైలు రోజులు ఆమెకు ఒక తీర్థయాత్రలాగా అనిపించాయి. జీవితాంతం ఆమె కన్యగానే ఉన్నారు. అదేవిధంగా ఆమె ఇష్టానుసారం తన సూఫీ పద్ధతుల్లో అల్లాను ఆరాధించడానికి ఆ రోజుల్లో అంకితం చేసిన అదేవిధంగా 15,000 ద్విపదులను అతనికి అంకితం చేసింది. దివాన్ ఏ జబ్ ఉన్నీసా నిస్సాను మగన్లాల్ అండ్ జెస్సీ టెంకన్ వెస్ట్ బ్రూక్ ఇంగ్లీష్లోకి అనువదించారు. ఆ తర్వాత 1913లో లండన్లో దీన్ని ఒక బుక్ రూపంలో ప్రచురించారు. జైబున్నీసా గారు దాదాపు 2 దశాబ్దాల పాటు అదే బందిఖానాలో ఉండి చివరికి అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం తర్వాత ఆమెను అనామకంగా ఖననం చేశారు అనేసి అంటారు. తన అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులపైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడడు అనేసి ఔరంగజేబు క్రూరత్వాన్ని ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. జైబున్నీసా సుమారు 20 సంవత్సరాలు బందిఖానాలో ఉన్నారు. చనిపోయేదానికి 22 రోజుల ముందు అంటే 22 రోజులు నిరాహార దీక్ష తరువాత 1702లో ఆమె అక్కడ మరణించారు. ఇదండి జైబున్నీసా గారి గురించి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా జైబున్నీసా గారు కొంతమందిని ప్రేమించారు అనేసి కూడా చరిత్రలో చెబుతూ ఉంటారు. ఎవరెవరిని ప్రేమించారో మీకు తెలిస్తే కమెంట్లో రాయండి. నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తర్వాత నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. కానీ కరెక్ట్ అనిపిస్తే మాత్రము వీలైనంత ఎక్కువ మందికి వీడియోస్ షేర్ చేస్తానికి ట్రై చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి, ఫేస్బుక్ ఎక్కడైనా కూడా వీడియోస్ షేర్ చేస్తానికి ట్రై చేస్తారని నమ్ముతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.